హైదరాబాద్లో కోచింగ్ సెంటర్ల దందా పీక్స్కు చేరుకుంది. డబ్బుల 50 తప్ప ప్రాథమిక సౌకర్యాల విషయాన్ని నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో నిరుద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన కోచింగ్ సెంటర్స్పై జీహెచ్ఎంసీ నిఘా లేకపోవడంతో పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. జీతానికి జీతం, హోదాకు హోదా. అందుకే ప్రభుత్వ ఉద్యోగానికి ఓ ప్రత్యేక క్రేజ్ ఉంది. లక్షలు ఖర్చు పెట్టి సంవత్సరాల తరబడి చదువుతూ ఎలాగైనా జాబ్ కొట్టేయాలని నిరుద్యోగులు తపిస్తూ ఉంటారు. తిండి తిప్పలు మానేసి పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్లలో శిక్షణ కూడా తీసుకుంటున్నారు. ఏకంగా రోజుకు 14 గంటలకు పైగానే కోచింగ్ సెంటర్లు స్టడీ సర్కిళ్లకే పరిమితమవుతున్నారు. ఐఏఎస్ కావాలనే తపన కొందరిదైతే గ్రూప్ 1 ఆఫీసర్ కావాలనే ఆశ కొందరిది. అందుకోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుని స్టడీ సర్కిల్స్లలో పుస్తకాలు తిరగేస్తున్నారు. లక్షలు ఖర్చు చేసే స్తోమత లేనివారు కనీసం ఎస్ఐ లేక కానిస్టేబుల్ జాబ్ అయినా కొట్టి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే సంకల్పంతో కోచింగ్ తీసుకుంటున్నారు. తమ పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులు కావాలనే కోరికతో వారికి భారమైన అప్పులు చేసి నెల నెల కోచింగ్ సెంటర్లకు, రెసిడెన్షియల్ హాస్టళ్లకు ఫీజులు కడుతున్నారు తల్లిదండ్రులు. గవర్నమెంట్ జాబ్స్కి ఎవరు ప్రిపేర్ అవుతారండి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ప్రిపేర్ అవుతారు. అందరు గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళకి ప్రైవేట్ పబ్లికేషన్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పబ్లికేషన్ ఒక బుక్కి 550 పేజీలు ఉంటే ఆ బుక్ ప్రైస్ కూడా 550 ఉంటుందండి. అంటే దానిపైన 800 అనేసి 550కి ఫైనల్ రేట్కి అమ్ముతారు. ఆ దీనిపైన గవర్నమెంట్ కరెక్ట్ డిసిషన్ తీసుకోదు. పబ్లికేషన్ ఎన్ని పేజీలు ఉంటే ఏ బుక్కి ఎంత తీసుకోవాలి అనే డిసిషన్ ఇప్పటివరకు తీసుకోలేదు. ఇంకోటి కొన్ని స్పెషల్ బ్యాచెస్ ఉంటాయండి. ఫాస్ట్ ట్రాక్ అని, 60-60 అని, స్పెషల్ బ్యాచెస్ అని, 1 సింగిల్ బ్యాచ్ అని, టాప్ బ్యాచ్ అని, టాలెంట్ టెస్ట్లు అని చెప్పి కొన్ని కోట్లు సంపాదించుకుంటారండి. ఇది మాత్రం ఫ్యాక్ట్. మేము మాత్రం అప్పుల పాలవుతున్నాం ఇక్కడుండి. అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, దిల్సుఖ్ నగర్ లాంటి ప్రాంతాలలో ఎటు చూసినా రోడ్డుకి ఇరువైపులా ఈ కోచింగ్ సెంటర్లే దర్శనమిస్తున్నాయి. జీహెచ్ఎంసీ కూడా ఈ కోచింగ్ సెంటర్లపై నిఘా పెట్టకపోవడంతో యథేచ్ఛగా దందా సాగిస్తున్నాయి. చాలా కోచింగ్ సెంటర్ నిర్వాహకులు పరిమితికి మించి 100 మందిని ఒకే బ్యాచ్లో పెట్టి పాఠాలు బోధిస్తున్నారు. దానివల్ల కోచింగ్ నిర్వాహకులకు లాభం కలుగుతుంది. కానీ అక్కడ కోచింగ్ కోసం వచ్చిన వారికి మాత్రం గుంపులో గోవిందమనే పరిస్థితి ఎదురవుతుంది. ఈరోజు కోచింగ్ సెంటర్లకి ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకపోవడం, ఇష్టానుసారంగా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఫీజులు దండుకుంటూ ఒక లిమిటేషన్ ఆఫ్ స్ట్రెంత్ లేకపోవడం, ఫీజు కంట్రోల్ లేకపోవడం అనేది ఈ యొక్క ప్రభుత్వానికే సిగ్గుచేటు. జిహెచ్ఎంసీ పరిధిలో ఆయా ఏరియాకు సంబంధించి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రూల్స్ ప్రకారం కోచింగ్ సెంటర్స్ నడపాలి. కానీ అవి ఏవి కూడా ఈ యొక్క ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం కారణంగా, అధికారులు పట్టించుకోకపోవడం కారణంగా ఈరోజు కోచింగ్ సెంటర్లు చెలామణి అవ్వడానికి ఇదొక ముఖ్య కారణం. డబ్బు దండుకోవడంపై ఉన్న శ్రద్ధ, కోచింగ్ సెంటర్లకు అవసరమైన ప్రాథమిక ప్రమాణాలు పాటించడంపై మాత్రం ఈ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు లేదనే చెప్పాలి. 2వ అంతస్తు, 3వ అంతస్తుల్లో నిర్వహించే ఈ కోచింగ్ సెంటర్లకు ఫైర్ సేఫ్టీ పైప్ లైన్లు కానీ, ఫైర్ ఎగ్జిట్ మార్గాలు కానీ ఉండటం లేదు. ఫైర్ యాక్సిడెంట్ జరిగితే పెను ప్రమాదం సంభవించే పరిస్థితి ఉంటుందంటున్నారు. జీఎస్టీ నిబంధనలు పాటించడం లేదు, అదేవిధంగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదు. ఒక్కొక్క తరగతి గదిలో అనేక మంది విద్యార్థులను కూర్చోబెడతా ఉన్నారు. ఒకవేళ మొన్న ఢిల్లీలో సంభవించినట్టు ఏదైనా ప్రమాదం సంభవిస్తే మాత్రం విద్యార్థుల ఉద్యోగాల మాట దేవుడెరుగు కానీ వారి ప్రాణాలకి ముప్పు పొంచి ఉన్నది. కాబట్టి విద్యాశాఖ అధికారులు తక్షణమే ఆర్టీసీ క్రాస్ రోడ్, అదేవిధంగా అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక కోచింగ్ సెంటర్ల పైన దృష్టి సారించి వారు నిబంధనలు పాటించేలా చూస్తే ఎలాంటి ప్రమాదాలు లేకుండా విద్యార్థులు మరింతగా ప్రిపేర్ అయ్యి ప్రభుత్వం ఆశించిన విధంగా ఉద్యోగాల కల్పనలో వాళ్ళ వంతు వాళ్ళు సాధించుకునేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారని. హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లు నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా ప్రభుత్వం, జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోవాలంటున్నారు విద్యార్థులు.